Tally Lukesh SAP Software Training. యా క్లయింట్ అంటే ఎవరు అనేది చెప్పడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు సర్వర్స్ లోకి వద్దాం. స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా స్క్రీన్? ఓకే, స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా ఓబయ్య? స్క్రీన్ ఓకే కనబడుతుంది కదా? హలో, స్క్రీన్ ఓకేనా, కనబడుతుందా? ఓకే డన్. చూడండి, మనకి క్లయింట్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి. ఓకే, ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? మనం సర్వర్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా, క్లయింట్ ఆర్ ల్యాండ్స్కేప్ని మనం సర్వర్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడే డిస్కస్ చేశాను సర్వర్స్ ఏమేమి ఉంటాయి అనేసి. సో సర్వర్స్ కూడా మనకి క్లయింట్స్ అని చెప్పుకుంటాం. 3 డిజిట్ నెంబర్తో ఉంటుందని చెప్పాను. ఓకే డన్. తర్వాత చూడండి, టైప్ ఆఫ్ సర్వర్స్ చూస్తే మనకి ఫస్ట్ వన్ శాండ్ బాక్స్ సర్వర్, సెకండ్ వన్ డెవలప్మెంట్ సర్వర్. దీంట్లో కాన్ఫిగరేషన్ చేస్తారు, యూటీ టెస్టింగ్ 2 చేస్తారు డెవలప్మెంట్ సర్వర్లో. తర్వాత క్వాలిటీ సర్వర్, తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్, తర్వాత ప్రొడక్షన్ సర్వర్ అని ఇవి సర్వర్స్. టైప్స్ ఆఫ్ సర్వర్స్ మనకి 5 టైప్స్ ఉంటాయి. ఏ సర్వర్లో ఏమేమి చేయొచ్చు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేది క్లియర్ కట్గా ఇప్పుడు తెలుసుకున్నాం స్టెప్ వైజ్గా. డన్. ఫస్ట్ వన్ చూడండి, శాండ్ బాక్స్ సర్వర్. ఇది ఏంటంటే ఎవరైతే క్లయింట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి క్లయింట్ యొక్క బిజినెస్లో ఉన్న డేటా మ్యాపింగ్ చేస్తున్నప్పుడు, అంటే ఇనిషియల్ స్టేజ్ అంటాం. ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేసుకుంటారో క్లయింట్ బిజినెస్లో, ఆ క్లయింట్ బిజినెస్లో కాన్ఫిగరేషన్స్ అనేవి కొన్ని చేస్తారు. అలా చేసినప్పుడు ఫస్ట్ టైము సరిగా, ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్స్ ఉన్నారు, ఎండ్ యూజర్స్కి ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలనో తెలియనప్పుడు ఏం చేయాలి? ట్రయల్ బేసిస్, ప్రాక్టీస్ బేసిస్. ఓకేనా, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఎస్ఏపి నేర్చుకుంటున్నారండి, మీకు ఎలా చేయాలనో తెలీదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక ట్రయల్ బేసిస్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ప్రాక్టీస్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. వాటిలోకి వెళ్ళి మీరు ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ని, కాన్ఫిగరేషన్స్ని పోస్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు తెలియనప్పుడు ఏవైనా మిస్టేక్స్ జరగచ్చు కదా. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ట్రయల్ కోసం, ప్రాక్టీస్ కోసం శాండ్ బాక్స్ సర్వర్ని యూజ్ చేస్తారు. ఎవరు యూజ్ చేస్తారు? ఎండ్ యూజర్స్కి బిజినెస్ ప్రాసెస్ కరెక్ట్గా తెలియనప్పుడు, ఎంట్రీస్ని పోస్ట్ చేయడం కరెక్ట్గా తెలియనప్పుడు, వారు ప్రాక్టీస్ చేయాల్సిన, ట్రయల్ చేయాల్సిన ఫస్ట్ సర్వర్ ఏంటి అంటే శాండ్ బాక్స్ సర్వర్. దీంట్లో ఫస్ట్ టైం మీకు తెలియనప్పుడు, నీట్గా క్లియర్గా తెలియనప్పుడు మీరు చేయాల్సింది ప్రాక్టీసు శాండ్ బాక్స్ సర్వర్లో చేయాలి. ఓకేనా, కన్సల్టెన్సీ అయినా ఎండ్ యూజర్స్ అయినా ఎవరైనా కావచ్చు, ఇద్దరు కూడా క్లియర్గా తెలియనప్పుడు, ఆ బిజినెస్ ప్రాసెస్ అంటే క్లయింట్ బిజినెస్ ప్రాసెస్ తెలియనప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకుంటే శాండ్ బాక్స్ సర్వర్లో చేయొచ్చు. అది మీరు గమనించాలి. ఓకే, సో డన్. దీన్ని మనం శాండ్ బాక్స్ సర్వర్ అంటాం. తర్వాత డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? సో డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటంటే, ఈ సర్వర్లో రియల్ టైం కాన్ఫిగరేషన్స్, కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని రియల్ టైమ్గా కాన్ఫిగరేషన్స్ అనేది డెవలప్మెంట్ సర్వర్లో క్లియర్గా చేస్తాము. సో ఎలాంటి కాన్ఫిగరేషన్ చేస్తాము అంటే, మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, అసెట్ అకౌంటింగ్, ఓకే, వెండర్ మాస్టర్ క్రియేషన్, ఓకే, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, వెండర్ డిస్కౌంట్, కస్టమర్ డిస్కౌంట్, ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనము డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాము. ఓకే, అంటే మెయిన్గా ఎక్కువ చేసేది ఇవే అనమాట. ఓకే, సెట్టింగ్స్. సో డెవలప్మెంట్ సర్వర్ని ఏమని పిలిచొచ్చు? గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలిచొచ్చు. ఎందుకంటే మెయిన్ హార్ట్ డెవలప్మెంట్ సర్వర్ అనేది ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మెయిన్ హార్ట్. దీంట్లోనే టోటల్ కాన్ఫిగరేషన్ జరుగుతాయి. క్లయింట్కి సంబంధించిన ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ పూర్తి రిక్వైర్మెంట్ తెలుసుకొని, ఆ క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ మొత్తం కూడా, సో అది మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్, ఓకే, పర్చేజ్ ఆర్డర్, సేల్ ఆర్డర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నీ తెలుసుకొని
ఈ డెవలప్మెంట్ సర్వర్లో రియల్ టైం కాన్ఫిగరేషన్ చేస్తారు. నీకు వర్క్ బాగా తెలిసినప్పుడు, ఓకే, నువ్వు ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో కింగులా ఉన్నప్పుడు, నాకు అన్నీ తెలుసు, ఎలాంటి మిస్టేక్స్ నేను చేయను అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా డెవలప్మెంట్ సర్వర్లోనే కాన్ఫిగరేషన్ చేయడం జరుగుతుంది. డెవలప్మెంట్ సర్వర్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు. తర్వాత ఈ డెవలప్మెంట్ సర్వర్లో యూటీ టెస్టింగ్ జరుగుతుంది. యూటీ టెస్టింగ్ అనేది ఎవరు చేస్తారు అంటే ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ చేస్తారు. ఎందుకు చేస్తారు? సో ఎవరైతే కాన్ఫిగరేషన్ చేశారో కన్సల్టెంట్స్ కరెక్ట్గా చేశారా లేదా అనేది కన్సల్టెంట్సే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనము మెయిన్ క్లయింట్ బిజినెస్కి పంపిస్తే ట్రబుల్ అవుతుంది. కాబట్టి మనం చేసిన కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా పోస్ట్ అవుతున్నాయా లేదా అనేది యూటీ టెస్టింగ్ చేస్తారు. యూటీ టెస్టింగ్ అంటే యూనిట్ టెస్టింగ్ అంటారు. ఎవరు చేస్తారు? కన్సల్టెంట్సే చేస్తారు. ఓకే ఓకే కన్సల్టెంట్స్ చేసిన తర్వాత ఆల్ ఓకే, కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎంట్రీస్ని పోస్ట్ జరగడం కరెక్ట్గా జరుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తాం? ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే, దే ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ద క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్. అన్నీ సక్రమంగా పడుతున్నాయి ట్రాన్సాక్షన్స్ అనుకున్నప్పుడు ఈ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు. ఓకే, కాన్ఫిగరేషన్ క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు. ఒక నెంబర్ ఇచ్చాము చూడండి, ఇంతకుముందు క్లయింట్లో మనం శాండ్ బాక్స్ సర్వర్కి 100 అని, డెవలప్మెంట్ సర్వర్కి 200 అని ఇచ్చాం కదా. ఆ 200 నెంబర్ నుంచి 300 నెంబర్ అంటే క్వాలిటీ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే, చూడండి చెప్తాను అది కూడా. తర్వాత ఇది మెయిన్ క్వాలిటీ సర్వర్. సో ఈ క్వాలిటీ సర్వర్లో ఏంటంటే ఒక స్పెషల్ టెస్టింగ్ టీం ఉంటుంది. వీళ్ళు టోటల్గా అబ్జర్వేషన్ చేస్తారు. ఓకే, ఎవరైతే కాన్ఫిగరేషన్ చేసి ఉంటారో ఎఫ్ఐ కన్సల్టెంట్స్ చేసిన తర్వాత వారు క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తారు. ఏవైనా బగ్స్ ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా, కరెక్ట్గా పోస్ట్ అవుతున్నాయా, పోస్ట్ అవ్వట్లేదా, టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది క్వాలిటీ టెస్టింగ్ టీం. అంటే వీళ్ళు కూడా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్సే, కొత్తగా ఏమి ఉండదు, అంటే కొంచెం సీనియర్స్ ఉంటారు ఇక్కడ. ఓకే, ఈ టెస్టింగ్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్, ఇలా 6 టెస్టింగ్లు ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ కట్గా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటే సీనియర్స్ అనుకోండి, ఓకేనా. జూనియర్స్ కన్సల్టెంట్స్ ఉంటారు, సీనియర్ కన్సల్టెంట్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక క్లయింట్ బిజినెస్లో ప్రాసెస్ తెలుసుకొని కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేసిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్లో, ఆ డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ని రకాల టెస్టులు చేస్తారు. ఏ ఒక్క కాన్ఫిగరేషన్లో కూడా మిస్టేక్ ఉండకూడదు. మిస్టేక్ ఉంటే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 1కి 2 సార్లు టెస్టింగ్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకుంటారు క్వాలిటీ సర్వర్లో. ఓకే, ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఆ క్వాలిటీ టెస్టింగ్ ఏదైతే చేస్తారో ఆ క్వాలిటీ టెస్టింగ్ నుంచి మళ్ళీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. మళ్ళీ కూడా ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేయడం జరుగుతుంది. ఆల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ ఓకే అనుకున్న తర్వాత ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి పంపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ జరిగేది ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ కూడా అగైన్ టెస్టింగ్ చేస్తారు. ఎవరు చేస్తారు ఇక్కడ? ఓకే, దీన్ని యుఏటి అంటారు. యుఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. ఓకే, ఇక్కడ ఎవరు చేస్తారు అంటే చూడండి, ఇక్కడ కూడా కాన్ఫిగరేషన్స్ అండ్ కోడ్స్ మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మెయిన్గా ఎండ్ యూజర్స్ అనుకోండి, అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ చేసి ఉంటారో ఇక్కడ ఎండ్ యూజర్స్ ద్వారా మళ్ళీ ఒకసారి ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్, ఎండ్ యూజర్సే కదా మెయిన్. ఒక ఆర్గనైజేషన్లో, ఒక క్లయింట్ బిజినెస్లో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ను పోస్ట్ చేసి ఎండ్ యూజర్సే పోస్ట్ చేస్తారు. కాబట్టి దాన్ని యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో ఆ ఎండ్ యూజర్స్ అన్ని ట్రాన్సాక్షన్ కరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఎర్రర్స్ రావట్లేదు, ఎండ్ యూజర్స్ కనిపిస్తేనే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదు అంటే మళ్ళీ కాన్ఫిగరేషన్స్ చేయాల్సి వస్తుంది, ఏదైనా బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఉంటే. ఓకే, ఎండ్ యూజర్స్ లేకుంటే సీనియర్ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ ఉంటారు, వాళ్ళైనా టెస్టింగ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఎండ్ యూజర్స్ మాత్రం యాక్సెస్ ఉంటుంది డేటాని ఎడిట్ చేయడానికి ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో. ఓకే, మెయింటైన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ సర్వర్
మెయిన్ సర్వర్ వచ్చేసి ప్రొడక్షన్ సర్వర్. ఇది మెయిన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇంతవరకు మనం డెవలప్మెంట్లో కానీ, క్వాలిటీలో కానీ, ప్రీ ప్రొడక్షన్ సర్వర్లో కానీ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టెస్టింగ్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత టోటల్గా లాస్ట్కి ఎక్కడికి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం అంటే ప్రొడక్షన్ సర్వర్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే, ఇంకా లాస్ట్ టెస్టింగ్ అనమాట ఇది. ఇక్కడ గో లైవ్ అంటాం. ప్రాజెక్టు గో లైవ్లోకి వెళ్తుంది. అంటే అన్ని రకాల కాన్ఫిగరేషన్ చేశాము. ఇక్కడ ఎండ్ యూజర్స్ ద్వారా బిజినెస్కి సంబంధించిన టోటల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి, అది పర్చేజ్ ఆర్డర్ అయినా, సేల్ ఆర్డర్ అయినా, ఎక్స్పెన్స్ అయినా, పర్చేజ్ అయినా, సేల్ అయినా, ఏదైనా కావచ్చు, అన్ని ట్రాన్సాక్షన్ ఎవరు పోస్ట్ చేస్తారు? ఇక్కడ ఎండ్ యూజర్స్ పోస్ట్ చేస్తారు. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఎర్రర్స్ కానీ బగ్స్ ఉన్నాయా అనేది క్లియర్ కట్గా తెలిసేది ఎవరికి అంటే ఎండ్ యూజర్స్కి. ఒకవేళ వీళ్ళు ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయని చెప్తే డైరెక్ట్గా డెవలప్మెంట్ సర్వర్కి సెండ్ చేస్తారు. చేసి ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి, వీటిని సరి చేయండి. అక్కడ డెవలప్మెంట్ సర్వర్లో సరి చేసిన తర్వాత మళ్ళీ క్వాలిటీ సర్వర్కి వస్తుంది. క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్కి వస్తుంది. ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్ సర్వర్కి వస్తుంది. ఇలా ఏవైనా చేంజెస్ ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఎవరు డైలీ వర్క్ చేస్తారంటే, డైలీ పోస్టింగ్ ఎవరు చేస్తారంటే ఎండ్ యూజర్స్ చేస్తారు. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. ఇక్కడ FICO కన్సల్టెంట్స్కి ఎంట్రీస్ని పోస్ట్ చేసడానికి పర్మిషన్ ఉండదు. ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఎంట్రీస్ని పోస్ట్ చేయం, జస్ట్ చూడగలుగుతాం FICO కన్సల్టెంట్స్. కానీ డేటాని టైప్ చేయడం కానీ, డేటాని పోస్ట్ చేయడం కానీ ఆ పర్మిషన్ ఎవరికి ఉంటుంది? ఎండ్ యూజర్స్కి మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకు ఉండవు. ఓకే, సో ఇక్కడ FICO కన్సల్టెంట్ హ్యావ్ నో యాక్సెస్ టు ఎడిట్ ఆర్ చేంజ్ ద డేటా. మనకు FICO కన్సల్టెంట్స్కి ఎలాంటి పర్మిషన్ ప్రొడక్షన్ సర్వర్లో ఉండవు. ఇవి ఇంటర్వ్యూ పాయింట్లో ఇంపార్టెంట్. ఇక్కడ యాక్సెస్ ఉంటుందా ఉండదా FICO కన్సల్టెంట్కి ఉంటే ప్రొడక్షన్ సర్వర్లో మీరు కంపల్సరీగా 100కి 100% ఉండదు అని చెప్పాలి. సో ఇది యాక్సెస్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ ఎండ్ యూజర్స్కే ఉంటుంది గో లైవ్లో. ఎందుకంటే అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత ఏవైనా ఎర్రర్స్ కానీ, బగ్స్ కానీ లాస్ట్లో పోస్ట్ చేసేది ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్షన్ సర్వర్కి వచ్చాము అంటే ఎలాంటి ఎర్రర్స్ కానీ, బగ్స్ కానీ ఉండవు. FICO కన్సల్టెంట్ అన్నీ సరి చేసుకొనే ప్రొడక్షన్ సర్వర్కి పంపిస్తాడు, క్లయింట్ బిజినెస్కి పంపిస్తాడు, గో లైవ్లోకి పంపిస్తాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఓకేనా, ఇది అండి మనం మెయిన్ అనమాట. ఇక్కడ నేను చెప్పాను కదా, మెయిన్ సర్వర్స్ ఏమేమి వస్తాయంటే ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఈ మూడు చాలా 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 ఇంపార్టెంట్. ఆ 5 సర్వర్లలో ఈ మూడు చాలా ఇంపార్టెంట్: డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. సో ఈ డెవలప్మెంట్లో ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇక్కడ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్వాలిటీ సర్వర్కి పంపిస్తాం. అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే లైక్ మ్యాపింగ్ చేస్తాం, డెవలప్మెంట్ నుంచి క్వాలిటీలోకి మూవ్ చేస్తాం. ఓకే, ఇక్కడ అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా జరిగాయి. ఇక్కడ మీరు టెస్టింగ్ చేయండి. FICO కన్సల్టెంట్స్ ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయనేది టెస్టింగ్ చేయండి అనేది చేస్తారు ఇక్కడ FICO కన్సల్టెంట్స్. వీళ్ళన్నీ చేసిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి మెయిన్గా పంపిస్తారు. ఈ ప్రొడక్షన్ సర్వర్లో ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారు మొత్తం పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. అప్పుడు పర్ఫెక్ట్, వీళ్ళు ఎండ్ యూజర్స్ పర్ఫెక్ట్ అన్నారు అంటే అక్కడికి మనకి కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి అని తెలుస్తుంది, లేదంటే తెలియదు అనమాట. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి సార్ అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో తెలుస్తాయి నీట్గా. ఓకే, మనం పర్చేజ్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ పోస్ట్ చేయాలి అంటే మనం టాలీ ప్రైమ్లో ఏ విధంగా కంపెనీ క్రియేషన్ చేసి, లెడ్జర్ క్రియేషన్ చేసి, తర్వాత ఓచర్స్కి వచ్చి ఎంట్రీస్ ఎలా పాస్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ పర్చేజ్, సేల్ అవన్నీ జరగాలి అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే బ్యాక్ ఎండ్లో మనము సెట్టింగ్ చేసుకోవాలి. అక్కడ సెట్ చేసుకుంటేనే ఇక్కడ ఎంట్రీస్ పడతాయి. కాన్ఫిగరేషన్స్ లేకుండా ఎంట్రీస్ పోస్ట్ కావు. SAP అంటేనే కాన్ఫిగరేషన్స్, అంతే, ఇంకేముండదు ప్రాసెస్ మొత్తం. సో ఇది అండి. ఓకేనా, క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి సర్వర్స్లలో మనకి 5 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి. ఈ 5 టైప్స్ ఆఫ్ సర్వర్స్లలో రియల్ టైంలో మీకు ఉపయోగపడేటివి డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. వీటి మీదనే మీకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో. ఓకేనా, సో మెయిన్గా ఈ 3 సర్వర్స్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం. ల్యాండ్స్కేప్ అంటే సర్వర్స్ అంటాం, లేదంటే క్లయింట్స్ అని కూడా పిలవచ్చు.
ఓకే, ఎనీ డౌట్స్?